కీర్తన గ్రంథం 11:2 విల్లెక్కు పెట్టి విన్నారు. చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు తమ బాణములు ఏం చేశారట? సంధిస్తున్నారట. కొంతమంది రాత్రులు బాణాలు ఏం పెడతారట? పొదును పెడతా ఉంటారట, సంధించి ఉంచుతారట. రేపొద్దున్నే ఎవరి మీద వేసేయాలి ఈ బాణం, రేపొద్దున్నే ఎవరిని గాయపరచాలి. అత్తగారిని ఏ మాటలంటే ఆవిడికి కాలుతుంది అని తెలుసుకుని ఆ మాటలు అనాలా. రాత్రంతా ప్లానింగ్ అయిపోతుంది. కోడలు రేపు లేవగారి ఈ మాటలు అనేయాలి మా అత్తని, ఇంకా రోజంతా మాట్లాడకుండా ఉంటుందని. లేదా కోడల్ని ఎలా ఇబ్బంది పెట్టాలని కొంతమంది అత్తలు ఏమంటే ఆమెకి ట్రిగర్ అవుద్ది, ఆమెకు కోపం వస్తుంది తెలుసుకోవడం. లేదా భార్యను ఏమంటే ఆమె కోపపడుతుంది, భర్తను ఏమంటే అతని కోపం వస్తుంది అనే విషయాలు తెలుసుకుని రాత్రంతా ప్లానింగ్ చేసుకుని తెల్లవారిన తర్వాత ఇంకా బాణాలు ఏం చేయాలన్నమాట? వదలడమే. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, తమ బాణములను పదును చేస్తూ ఉన్నారు. యథార్థ హృదయాల మీద వేయుటకై చీకటిలో తమ బాణములను పదును చేసి సంధించి పెట్టారట. ఇది దుష్టుని యొక్క లక్షణం. ఎవరినో గాయపరచాలని, ఎవరినో ఇబ్బంది పెట్టాలని, ఎవరినో దిగదార్చాలని ప్రయత్నం చేసే లక్షణం దుష్టుని లక్షణం అన్నాడు. ఆ తర్వాత 64వ కీర్తన 2వ వచనం. ఇవన్నీ లేఖనాలు జాగ్రత్తగా మనం చదవాలి. కూషన్ రిష్తాయం బానిసత్వంలో ఉండావు అనడానికి ఉదాహరణలు ఏంటి అంటే ఇవన్నీ కూడా. 64వ కీర్తన 2వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం. కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను ఏం చేయ ప్రభువా? దాచుము అన్నాడు. ఇంగ్లీష్లో నాయిస్ అనే మాట వాడాడు. నాయిస్, అల్లరంట. దుష్టుని యొక్క 4వ లక్షణం ఏంటంటే అల్లరి చేస్తారు. ప్రతిదానికి ఏం చేసేయడం? అల్లరి చేసేయడం, గట్టి గట్టిగా అరిచేయడం, కేకలు వేసేయడం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు ఎవడ గట్టిగా కేకలేస్తున్నాడో అక్కడే ఏదో ఉంటుంది మెలిక. మౌనంగా ఉన్నవాడు జాగ్రత్తగా ఉంటాడు. మౌనంగా ఉన్నవారిలో పెద్ద ఈ పరిస్థితి ఉండదన్నమాట. చూడండి, ఎక్కడైతే తప్పు ఉన్నవాడు ఉంటాడో వాడే గట్టిగా కేకలేసి అల్లరి చేసేసి ఆ వాతావరణం అంతా కూడా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడు నూతన నిబంధనలో. దేవుని బిడ్డలకు అల్లరితో కూడిన ఆటపాటలు పనిచేసేవి కావు. కొంతమంది ఒక 4-5 చేరడం అల్లరితో కూడిన ఆటపాటలు, నవ్వులాటలు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, వాటిల్లో సమయం అంతా గడిపేసి చివరిలో 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం అని చెప్పి 3 గంటలేమో అల్లరి చేసేసి 2 నిమిషాలు ప్రార్థన చేసేసి మేము ప్రార్థన చేస్తున్నామండి అంటారు. చాలు, నువ్వు ప్రార్థన చేసావు, అల్లరి చేసావు. నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకున్నావు, నువ్వు ప్రార్థన చేసావా? నీ సహవాసం నేను ఎక్కడ నడిపిస్తూ ఉంది? అల్లరి కదా. అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యర్థమైనవన్నీ కూడా చేసి చివరిలో 2 నిమిషాల్లో ప్రార్థన చేసుకుందామంటే నువ్వు సరైన ఆధ్యాత్మిక విధానంలో లేవు. దుష్ట క్రియలు చేసేవారు అల్లరి చేస్తారట. ఈరోజు ఎక్కడ చూడండి అల్లరితో కూడిన ఆటపాటలు. యవన బిడ్డలను చూస్తూ ఉంటే సాయంకాలం అయిపోయేసరికి పబ్బుల్లోకి వెళ్ళి విస్తారమైన అల్లరి, ఎవరితో పడితే వాళ్ళతో భయంకరంగా అరవడం, కేకలు వేయడం, డ్యాన్సులు, ఆ డిస్కో డ్యాన్సులు ఇవన్నీ కూడా వేసి ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకునేవాళ్ళు. నేను బ్లెస్సీ గారు బెంగళూరులో మీటింగ్స్కి వెళ్తే అక్కడ ఒక బ్రదర్ మమ్మల్ని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తానన్నారు. సరే బ్రదర్ వెళ్దామని చెప్పి ఇట్ వాజ్ నైట్ 10:30 అట్లా. ఆ రోజు ఫస్ట్ టైం మేము ఆ ఏరియాలోకి వెళ్ళడం బెంగళూరులో. ఆ పేరు చెప్పను కానీ ఒక ఏరియాకి మమ్మల్ని తీసుకెళ్లారు. మీరు ఒకసారి చూడాలండి వెస్లీ గారని. వాతావరణం మామూలుగా లేదు. ఇది భారతదేశం లేకపోతే మరో దేశం అనుకున్నాను నేను. అక్కడ యవనస్తురాండ్రందరూ త్రాగి పడిపోతే యవనస్తులు మోసుకుని వెళ్తున్నారు వాళ్ళని. కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేవాళ్ళు, 2-3 మోసుకెళ్ళి ఆటోల్లో పడేసేవాళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు తెలియట్లేదు. ఇష్టానుసారంగా త్రాగి పడిపోయిన అమ్మాయిల్ని అబ్బాయిలు మోసుకుంటూ పోతున్నారు. ఆ డ్రైవర్లు మోసుకుని వెళ్ళిపోతున్నారు. ఏంటి దుస్థితి, ఏంటి పరిస్థితి? పాపానికి ఆడ మగ తేడా లేకుండా పోయింది ఈ రోజుల్లో. భయంకరమైన దుస్థితిలో చాలామంది అల్లరితో కూడిన ఆటపాటలు. దుష్టులు అల్లరి చేస్తారు. అల్లరి చేయడం వాళ్ళకి ఇష్టం. కూషన్ రిష్తాయిం బానిసత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అల్లరికి బానిసలైన వారే. గర్వము, లేని వార్తను పుట్టించడం, ఆ తర్వాత అల్లరి చేయడం. దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, తమ బాణములు సంధిస్తున్నారు యథార్థ హృదయాల మీద వేయడానికి, వారిని గాయపరచడానికి. ఇవన్నీ కూడా కూషన్ రిష్తాయిం బానిసత్వానికి సాదృశ్యం. చెరో మాట నేను చెబుతాను చూడండి, కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు కానీ ఐ వుడ్ లైక్ టు టెల్ దిస్. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. Proverbs chapter 17 and verse 23. దానిలో దుష్టత్వమైన దుష్టుని యొక్క మనస్సు కలిగిన వారిలో ఉన్న అభిప్రాయాలు అక్కడ రాయబడి 17. న్యాయ విధులను చెరుపుటకై
చెప్పండి. దుష్టుడు వడిలో నుండి న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనను. చెప్పండి, ఏం పుచ్చుకుంటాడట? లంచం. కొంతమందికి లంచం చాలా ప్రియంగా కనబడుతుంది. వారు చేసిన పనికి గవర్నమెంట్ జీతం ఇస్తున్నా, లేదా వారు చేస్తున్న పనులకు వారి యజమానులు జీతం ఇస్తున్నా, ఆ పని చేయడానికి మళ్ళీ లంచం కావాలి. ఆ లంచం ఇవ్వకపోతే పని చేయనన్నట్టుగా భావించేవాళ్ళు. న్యాయ విధులను చెరుపుడికే కొంతమంది దుష్టులు లంచాన్ని పుచ్చుకుంటారట. మొన్న ఈ మధ్యన ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. 70 లక్షల లంచం తీసుకున్నాడట. 70 లక్షలు ఒక కంపెనీ దగ్గర నుండి. మరి ఏ లావాదేవీలు జరిగినా తెలియదు. 70 లక్షల లంచం, బ్రైబ్. నీ మీద ఉన్న కేసు కొట్టేయడానికి లేదా నీకు కొంచెం ఫేవర్ చేయడానికి 70 లక్షల లంచం. ఆ స్థాయిని మొదలు పెడితే ఎంత? యూపీలోనో బీహార్లో నాకు తెలియదు, సరిగ్గా గుర్తులేదు, కానీ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ని కంట్రోల్ చేసే కానిస్టేబుల్ ఇంట్లో 700 కోట్ల రూపాయలు దొరికినాయట. 700 crores. ఎన్ని జీవితాలు, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అంత డబ్బు వస్తుంది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్ల మీద వెళ్తున్న బళ్ళన్నీ ఆపేసి అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకుని, మరి అతను సంపాదించాడో లేదా ఎవరో సంపాదించాడో ఇంట్లో పెట్టారో మనకే తెలియదు, కానీ పేపర్లో వేశారు 700 కోట్ల రూపాయలు అక్రమ సొమ్ము దొరికేసింది ఇంట్లో. లంచాలు ప్రతి దానికి కొంతమంది అది లేకుండా పని జరగదన్నట్టుగా. నిజంగానే గవర్నమెంట్ ఒక జీతం ఇస్తూ ఉంటే ఈ పని చేయడానికి ఉన్నప్పుడు నిబద్ధత కలిగి పనిచేయి. ఇబ్బంది పెట్టద్దు ఎవరిని కూడా. ఇంత ఇస్తేనే ఈ పని చేస్తాను అని ఇబ్బంది పెట్టి వారిని అనవసరంగా బాధ పెట్టద్దు. ఎందుకంటే నీ ముందు నిలబడిన వారు చాలామంది ఎన్నో శ్రమల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు. భర్తను పోగొట్టుకుని, పిల్లలను పోగొట్టుకుని, యాక్సిడెంట్లో చాలామందిని పోగొట్టుకుని ఒక ఆశ్రయం కోసం, ఒక 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 ప్రయోజనం కోసం నీ ముందు నిలబడితే అలాంటి వారి బలహీనతను ఎప్పుడు క్యాష్ చేసుకోవద్దు. లంచం చాలామంది జీవితాలను ఇబ్బంది పెడతాను. నేను కేవలం ప్రభుత్వ అధికారుల గురించి మాట్లాడటంలా. కొంతమంది ఏ పని చేయాలని ఏం కావాలి? రే, ఆదివారం దేవుని మందిరానికి రారా, నాకు బైక్ కొని ఇస్తేనే వస్తాను. అది కూడా లంచమే. ఒక స్థాయిలో లంచం అది కూడా. నువ్వు బైక్ ఉంటేనే వస్తావు నువ్వు దేవుని మందిరానికి. నాకు బైక్ కొను, మందిరానికి వెళ్ళేటప్పుడు నాకు బైక్ లేకపోతే అందరూ నన్ను చూసి సైకిల్ మీద వస్తున్నావా అంటున్నారు. అందరూ బట్టి నాకు బైక్ కొనే. వీడికి నిజంగా దేవుని మందిరం మీద అంత ఆసక్తి ఉందా? ఆ బైక్ మందిరానికి వేసి రావడానికా, లేకపోతే రోడ్ల మీద తిరగడానికా? అందరిని ఆకర్షించాలనే కొంతమంది ఆలోచన. ఆ బైక్ వేసుకుని రోజు ఉమెన్స్ కాలేజ్ దగ్గర తిరిగేస్తుంటాడు ఏదో పని ఉన్నట్టు. ఒకరోజు చూస్తాడు పోలీసారు దబే లాఠీ డబ్బేయగానే మనకు కావాల్సింది దొరికేసింది, మనకి ఇక్కడికి రావనుకుంటాడు. ఏమండి దేవుని మందిరానికి రండి అంటే ఏదో అంటాడు. భర్త లేదా భార్య ఏదో అంటది, దేవుని మందిరానికి రావాలంటే నాకు ప్రతి ఆదం పట్టుచీర కొంటేనే వస్తానట దేవుని మందిరానికి. అది కూడా లంచమే. ఎందుకమ్మా నీకు లంచాలు? రాను, పట్టుచీర కట్టుకుంటేనే మందిరంలోకి రాను. ఎక్కడైనా బోర్డు ఉంది? ఎక్కడ లేదు. నీకున్న చీర కట్టుకుని వచ్చే పర్లేదు. అది 100 రూపాయలైనా పర్లేదు, 500 అయినా పర్లేదు. నిన్ను బట్టి నువ్వు కట్టుకునే వస్త్రాలకు విలువ రావాలి. అంతే. నువ్వు కట్టుకున్న వస్త్రాలు బట్టి నీకు విలువ కాదు. బ్లెస్సీ గారు ఆయా సందర్భాల్లో, అంటే వాస్తవం చెప్తున్నాను, ఆయా సందర్భాల్లో ఆమె కట్టుకున్న చీర 500 కూడా ఉండదు. చాలామంది ఆమె దగ్గరికి వచ్చి ఎంత ఉంటుందండి, ఒక 5,000 ఉంటుందని అడుగుతారు చాలామంది. నువ్వు కట్టుకున్న వస్త్రాలను బట్టి నీకు విలువ రావాలి. నిన్ను బట్టి నీ వస్త్రాలకు ఏం రావాలి? విలువ రావాలి. అంతేగాని అవిస్తేనే వస్తాను, ఇవిస్తేనే వస్తానని దేవుని మందిరానికి రావడం మానేయద్దు. ద బైబిల్ సేస్ న్యాయ విధులను చెరపడానికి దుష్టుడు లంచం. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయనుకోండి బైబిల్ గ్రంథంలో. ఇలా ఉండడం ద్వారా, కూషన్నిష్ఠయీం యొక్క బానిసత్వంలో ఉండడం ద్వారా వచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు ఏమి లేదు, నెమ్మది లేదు. ఆ 8 సంవత్సరాలు వారు కలవరంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలని తెలియని పరిస్థితి. ఆ కారణాన్ని బట్టి బైబిల్ సెలవిచ్చింది, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. 2 చోట్ల ఆ మాట రాయబడింది బైబిల్లో. సేమ్ పదం 2 చోట్ల రాయబడింది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం. ఆ తర్వాత యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21వ వచనం. ఈ 2 రిఫరెన్స్లు మీరు ఇంటికి వెళ్ళి చదివితే అందులో రాయబడిన మాట ఏంటి తెలుసా? దుష్టులకు ఏముండదో, నెమ్మది ఉండదని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకు ఈ రోజులో చాలామంది నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, రాత్రులు పడుకు నిద్ర పట్టట్లేదు. బహుశా కూషన్ రిష్ట బానిసతలోనే ఉన్నావేమో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు కృంగిపోయి ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఎవరిని లేవనెత్తాడు చెప్పండి?
చెప్పాలి. నేను చెప్పాను మొదట ఆయన పేరు చెప్పాను. ఎవరు ఆయన? ఒత్నియేలు. ఒత్నియేలు అనబడే ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తి, ఒత్నియేల్, దిస్ ఈజ్ యువర్ టైమ్ టు కాంకర్ కూషన్ రిస్తయీం. అరామ్ నహరాయిము నుండి వచ్చిన రాజును జయించడానికి నీకు బాధ్యత ఇస్తున్నాను ఒత్నియేలు. నువ్వైతే ఇశ్రాయేలు ప్రజలు విడిపించగలవు, నీవు వారి బానిసత్వం నుండి బయటికి తీసుకురాగలవు, వారికి నెమ్మదిని మరలా పునరుద్ధరిస్తావని ఒక చక్కని మాట అక్కడ సెలవిచ్చాడు. ఒత్నియేలు అనే మాటకు, కూషన్ రిస్తయీం అనే మాటకు డబుల్ వికెడ్నెస్ అనగా రెండంతల దుష్టత్వం అనే మాట అర్థం ఉంటే జాగ్రత్తగా గమనించండి. ఒత్నియేలు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని సింహం అని అర్థం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద లయన్ ఆఫ్ గాడ్, ద లయన్ ఆఫ్ గాడ్, ద ఫోర్స్ ఆఫ్ గాడ్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అనే అర్థాలు ఒత్నియేల్ అనే పదానికి వస్తుంది. ఏల్ అనగా దేవుడు అని అర్థం. ఏల్ ఎల్యోన్, ఏల్ షద్దాయ్, ఇలాంటి మాటలు మనం బైబిల్లో వింటాం కదా. ఏల్ అనగా దేవుడు. మీరు ఎవరి పేరైనా బైబిల్లో చివరిలో ఏల్ అని వచ్చిందనుకోండి, అది దేవుని యొక్క మాట, దేవుని యొక్క పదం, దేవుని యొక్క పేరు ఆ పేరులో ఉన్నట్టు. డానియేల్, దానియేలు, ఎజెకియల్, హెస్కేల్ గురించి మనం చదువుతాం. ఆ ఏల్ అని చివరిలో వచ్చిన ప్రతి మాట దేవుని యొక్క పేరును ఆ పేరులో కలిగి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఒత్నియేల్ అంటే అర్థం ఏంటంటే దేవుని సింహం అని అర్థం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా సింహాన్ని చూసారా? చూడలేదా? జూలో చూడలేదా? జూలో పోనీ ఎప్పుడైనా ఒకసారి తీసుకొద్దాలని చూద్దరు. కానీ అందరూ, నేను జాంబియా వెళ్ళినప్పుడు సింహాలతో నడిచాను. లోపల గుండె 180 సార్లు కొట్టుకుంటుంది నాకు. బ్లెస్సీ గారికి కూడా చెప్పలేదు. నేను ఏదైనా చెప్తాను ఆమెకి ఫోన్ చేసి, నాన్న ఇలా వెళ్తున్నాను, ఓకేనా, దట్స్ ఓకే అని చెప్పి వెళ్తాను. ఆ రోజు చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను చెప్తే ఆమె వెళ్ళలేదు, నాకు తెలుసు. ఆమె ఏమంటారు తెలుసా? ఏమండి మీరే సింహం కదా, మళ్ళీ సింహాల దగ్గరికి ఎందుకంటే అంటదా? అంత కాంప్లిమెంట్ తీసుకోవడం ఇష్టం లేక ఆ రోజు వెళ్ళిపోయారు. జాంబియాలో లయన్ వాక్ అంటారు దాన్ని. 2 ఫుల్లీ గ్రోన్ లయన్స్ నా ముందు పెట్టారు. ఆయన అన్నాడు, వెనక్కి వెళ్ళి వాటిని సవరించండి అన్నాడు. బాగా పర్లేదన్నా సవరించడం అంటే ఏమైనా కుక్క పిల్ల ఇవి? మా ఇంట్లో కుక్క పిల్ల ఉంటుంది, దాన్ని చక్కగా ఎత్తుకుని సవరించవచ్చు. ఇదేమైనా కుక్క పిల్ల, సింహం లేదు, పర్లేదండి మీకు ధైర్యం ఉంటే. అప్పుడు నేను అన్నా, బాబు పర్లేదా, 100% సేఫ్ అని అంటే 80% సేఫ్ అన్నాడు. అంటూ 20 ఇంకో 20% రిస్క్ అన్నట్టుగా. 20% ఏముంది రిస్క్ అన్నట్టుగా. ఆ సందర్భంలో 20% రిస్క్ ఉంది అన్నాడు. ఒకసారి ఆ ఫోటో మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు దాకా ఎవరికి చూపించలేదు అనుకోండి, ఒకసారి చూపించాలని అనిపిస్తుంది. సో ఆ జాంబియాలో లైన్ వాక్ వెళ్ళిన తర్వాత 80% రిస్క్ అండి, ఇంకా 20% మీరు ఓకే అనుకుంటే, మీకు ఇబ్బంది లేదు అంటే మీరు పట్టుకోండి అన్నాడు. సరే వెళ్ళాను, సవరిస్తానే ఉన్నాను కానీ గుండె వేగం చాలా భయంకరంగా కొట్టుకుంటా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఏమన్నా అయితే ఏంటని. కానీ ఆ సందర్భంలో ఒకసారి చూడండి, పంపించాను. ఆ సందర్భంలో ఏదో ధైర్యం తెచ్చుకుని, బైబిల్లో మాట కూడా జ్ఞాపకం వచ్చింది నాకు. నీతిమంతుడు సింహం వల్ల ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడని. ఆ సింహాలని టచ్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నాడు, వెస్లీ గారు ఈ సింహాలతో నడుస్తారా అన్నాడు. నడుస్తాను, ఇబ్బంది లేదన్నాడు. మీరు చూస్తున్న ఫుల్లీ గ్రోన్ లైన్స్ అన్నీ వెనకాల వెళ్ళి అలా అన్నాను కానీ గుండె దడ్డమని కొట్టుకుంటా ఉంది. ఆ సందర్భంలో సవరించారు వాటిని. ఆ తర్వాత వీటితో కలిపి నడుస్తారా అన్నాడు. నడుస్తారా అంటే సరే నడుస్తానన్నాను. కొంచెం దూరం నడిచాను, ఆ 2 నా ముందు నడుస్తున్నాయి. ఆ తర్వాత అన్నాడు, మీకు ఇష్టమైతే తోకలు పట్టుకోండి అన్నాడు. బాబు ఆ ఫెసిలిటీ కూడా ఉందా మనకి? ఏంటి ఇదేమన్నా కుక్కపిల్ల తోకలు పట్టుకుని నడవడానికి? పట్టుకోమంటే సరే పట్టుకుని తోకలు పట్టుకుని 2 నడిచాను ఆ రోజు. ఆ వీడియో కూడా ఉంది, కూడా అవన్నీ అక్కర్లేదు. ఆ సింహాలు వాటిని చూస్తే, దగ్గరగా చూస్తే అసలు ఆ హుందాతనం అవన్నీ చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తోక పట్టుకుని నడిచాను. ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు, మీరు ఏదైనా చేయండి కానీ సింహాలకు ముందుకు మాత్రం రాకండి అన్నాడు. ముందుకు వచ్చారంటే మీరు చాలా చక్కగా ఏదైనా ఆహారం అనుకుని మిమ్మల్ని ఏదైనా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆ వెనకాల నిలబడి వాటితో నడిచాను. లయన్ వాక్ అంటారు దాన్ని. సింహాలని ద కింగ్ ఆఫ్ బీస్ట్స్ అని పిలుస్తారు, మృగరాజు. అరణ్యంలో చాలా మృగాలు ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో సింహం మృగరాజు. ఎందుకు మృగరాజు అంటారంటే, సింహం ఏనుగంత పెద్ద సైజ్ ఏం కాదు అది. పోనీ జిరాఫ్కున్నంత పెద్ద మెడ లేదు, అంత హైట్ కూడా కాదు. లేదా ఒక రైనోసరస్, నీటిలో ఉండే నీటి ఏనుగు చాలా బలంగా ఉంటుంది. ఇవన్నీ వదిలేసి ఎందుకు సింహాన్ని మృగరాజు అని పిలిచారంటే,
దాని యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, దాని వైఖరి చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేనికి భయపడదు అది. ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని జంతువులు దాని ముందున్నా, అది ఒక్కదైనా కానీ అలా నిలబడి ఉంటుంది సింహం. ధైర్యానికి సూచన. అందును బట్టే దాని యాటిట్యూడ్ని బట్టే సింహాన్ని మృగరాజు అని పిలుస్తారు. ఒత్నియేల్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ద లయన్ ఆఫ్ గాడ్. దాని అర్థం దేవుని నుండి ధైర్యం పొందుకున్నవాడని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మనకున్న ధైర్యం మన డబ్బు కాదు, మనకున్న ధైర్యం మన చదువు కాదు, మనకున్న ధైర్యం మన హోదా కాదు, మనకున్న ధైర్యం మన బంధువులు కాదు, మనకున్న ధైర్యం భౌతిక సమనీయులు కాదు. మన ధైర్యం సర్వశక్తుడైన దేవుడే. ఆయన బట్టే క్రైస్తవుడు ధైర్యంగా ఉంటాడు. ఆయన బట్టే ఈ లోకంలో దేనికి భయపడడు. హల్లెలూయా. దావీదు అన్నాడు, యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. The Lord is my light and my salvation, whom shall I fear? ఈ లోకంలో నేను దేనికి భయపడకుండా దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. ఎందుకంటే నా దేవుడు ధైర్యం కలిగినవాడు కాబట్టి దేవుడు భయరహితమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. క్రైస్తవ జీవితం భయరహిత జీవితం. ఎవరో నుంచి భయపెట్టారా? నీకు అలా అయిపోద్దమ్మా, ఎలా అయిపోద్దమ్మా, మీ ఇంట్లో తలుపొట్టి ఉంది, కిటికీ ఒకటి ఉంది, లేకపోతే వాటర్ ట్యాంక్ అక్కడ ఉంది, అవి ఇక్కడ ఉన్నాయి, మీకు అదే అయిపోద్ది ఇదే అయిపోద్ది. చెప్పండి, ఏమీ అవ్వదో. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. పాడదాం ఒక్క లైన్. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. యేసే మనలో ఉంటే ఏముంటుందట? ధైర్యము, రెండవది సంతోషం. ఎవరు నేను దుఃఖపెట్టలేరు, ఎవరు నీ ప్రశాంతతను దొంగిలించలేరు, ఎవరు నీ శాంతిని దొంగిలించలేరు. ఒకవేళ కూర్చునిస్తాయేమో, బానిసత్వం అంతకాలం ఏడ్చావేమో, దుఃఖపడ్డావేమో, కలవరపడ్డావేమో, ఆందోళన చెందేవేమో, కానీ ఎప్పుడైతే దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తావో, దేవుని నుండి ఇచ్చిన సింహ బలాన్ని నువ్వు పొందుకుంటావో, నువ్వు ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అనారోగ్యాలైన, అప్పు బాధలైన, నిందలైన, అవమానాలైన నిన్ను చూస్తే సింహం చూసినట్టు ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. 28వ అధ్యాయం సామెతల గ్రంథాన్ని మొదటి వచనం మనం చదివితే, ఎవడనో తరుముకుండానే దుష్టుడు పారిపోతాడు, కానీ నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం వలె ధైర్యముగా ఉంటాడు. సింహంలో ధైర్యంగా ఉంటాడని. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దావీదు జీవితంలో ఒకసారి సింహం ఎదురొచ్చినప్పుడు దావీదు జయించాడు సింహాన్ని. అంటే సింహ బలం కన్నా ఎక్కువ బలాన్ని కలిగి ఉన్నాడు దావీదు. దానియేలు సింహ బోన్లో వేయబడినప్పుడు ఆ సింహాలు దానియేలుని టచ్ చేయలేదు. ఎందుకోసం తెలుసా? నేను అనుకుంటాను, సింహాలన్నీ దానియేలు గారు ఎప్పుడైతే బోన్లో పడ్డారో అవన్నీ, అరే మనకన్నా పెద్ద సింహం వచ్చిందిరో ఈరోజు అనుకున్నట్టే. అవి సింహం లాంటి ధైర్యం. ప్రభువుని వెంబడించడంలో, ఆయన ఆరాధించడంలో, ఆయన స్తుతించడంలో, ఆయన కలిగి ఉండడంలో, ఆయన హత్తుకోవడంలో అలాంటి ధైర్యాన్ని మనం కలిగి ఉన్నామా? లేదా ప్రతి చిన్నదానికి భయపడుతున్నామా? ఆలోచన చేయాలి. ఒత్నియేల్ అనే మాటకు లయన్ ఆఫ్ గాడ్, దేవుని సింహం అని అర్థం. దేవుని యొక్క బలాన్ని కలిగిన, ధైర్యాన్ని కలిగి ముందుకు సాగిపోయాడు. కూషన్ రిష్తయమును జయించడానికి ఒత్నియేలు దగ్గర ఉన్న రెండవ ఆయుధం ఏంటంటే, దేవుని ఆత్మ అతని మీదకి ఎలా వచ్చిందట? బలంగా వచ్చిందట. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ హిమ్. తన శక్తితో, తన బలంతో సాధించిన చాలా విషయాలు దేవుని ఆత్మ సహాయాన్ని తీసుకోవడం ద్వారా, దేవుని ఆత్మ నింపుదల కలిగి ఉండడం ద్వారా దైవజనుడు చేయగలిగాడు, విజయాన్ని సాధించగలిగాడు. దేవుని బిడ్డ నమ్మో, ఏ క్షణమైతే నువ్వు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తావో, సిలువలో నా కోసం యేసు ప్రభు చనిపోయారు, నా నిమిత్తం ఆయన క్రయధనాన్ని చెల్లించారు. హీ పెయిడ్ ద ప్రైస్ ఫర్ మీ. He paid the penalty for all the sins of mankind. మానవ పాప పరిహారార్థమై యేసు ప్రభు క్రయధనాన్ని చెల్లించారు సిలువలో. మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందాడు. నా స్థానాన్ని ఆయన కోరుకున్నాడని పాప పశ్చాత్తాపంలోకి వచ్చి నీ జీవితాన్ని యేసయ్య కోసం తెరిచి ఆయనకి ఎప్పుడైతే నీ జీవితంలో చోటిచ్చావో, నమ్ము ప్రియ దేవుని బిడ్డ, లేఖనాలు సెలవిస్తున్నాయి, నీవు దేవుని ఆత్మ ద్వారా ముద్రించబడ్డావని బైబిల్లో ఉంది. The moment you accept Lord Jesus, the Spirit of God comes into your life and dwells in you. దేవుని ఆత్మ నీలోనికి వచ్చి పరిశుద్ధాత్మ నీలో ఏం చేస్తారు? ఆయన నివసిస్తున్నారు. అందును బట్టి మన జీవితాల్లో పరిశుద్ధాత్మకు ఆలయం అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆలయము అంటే ఆయన మన హృదయంలో ఏం చేస్తున్నాడు? ఆయన నివసిస్తున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి ఆయన మనల్ని నియంత్రిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఏది సరైన మార్గమో, ఎక్కడ నడవాలో, ఎలా మాట్లాడాలో, ఆయన కోసం ఎలా వాడబడగలమో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ, ప్రాంప్టింగ్ చేస్తూ, తన శక్తిని, బలాన్ని మనకిస్తుంటే, ఈ మంటి దేహములు దేవుని కొరకు మహిమకరంగా వాడబడాలంటే ఆత్మ దేవుని యొక్క నింపుదల చాలా ప్రాముఖ్యమైంది. ఎవ్రీ డే వెన్ యూ వేక్ అప్, ప్రే లైక్ దిస్, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్ అండ్ పవర్. ఈ రోజంతట్లో నేను నీ కోసం జీవించడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నాలో తన కార్యసిద్ధి కలుగు చేసే దేవుడు ఆయన. దేవుని ఆత్మ బలముగా వచ్చినప్పుడు ఒత్నియేలు శత్రువుని జయించాడు. నేను ఆ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సవాళ్ళు, ప్రతి గడ్డు సమస్య, ప్రతి పాపపు ఆలోచన, ప్రతి పాపపు తలంపులు, బంధకాలను జయించాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకు చాలా అవసరం. యేసు ప్రభువారు అన్నారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు నాకు ఎలా ఉంటారు? సాక్షులై ఉంటారు. సాక్ష్యం చెప్పడం వేరు, సాక్షిగా బ్రతకడం వేరు. అలా అని చెప్పి సాక్ష్యం చెప్పొద్దని నేను అంటల్లా. బట్ యు ఆర్ అ విట్నెస్ అన్టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కొరకు నీవే సాక్షిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని ఆత్మకు చోటిచ్చాడు ఒత్నియేలు. దురాత్మ సమూహాలు, అపవిత్రాత్మకు సంబంధించిన విషయాలు నిన్ను కబళిస్తున్నప్పుడు, కలవరానికి గురి చేస్తున్నప్పుడు, గివ్ రూమ్ టు హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవునికి చోటి. అయా నీ ఆత్మచేతను నింపు నాయన, బలంగా నింపు ప్రభువా, నీ కొరకు నన్ను వాడుకోండి ప్రభువా అని దేవుని సన్నిధిలో నిలబడు. ప్రభు కార్యాలు జరుగుతాయి. నేను ఎక్కడ దేవుని వాక్యం చెప్పడం నిలబడినా నా ప్రార్థన ఇదే, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్ అండ్ లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ మెసేజ్. నీ సందేశం, నీ మాటలు, నీ హృదయ విషయాలు నీ ప్రజలకు వినబడాలి ప్రభువా. అందుకోసం నన్ను నింపు ప్రభు అని ప్రార్థన చేసుకుని వస్తా. అనేక ప్రాంతాల్లో అనేక మంది దేవుని సువార్తను విని తమ జీవితాలు ప్రభువుకు అప్పగించిన కారణం నా గొప్పతనం అని చెప్పట్లా, దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి. ప్రభు తన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. చాలామంది ప్రభు వైపు తిరుగుతున్నారు. ఆయన శక్తి ప్రభావం చాలా గొప్పది.